క్రికెట్ ప్లేయర్ల ఫిట్నెస్‌ను పరీక్షించేందుకు యోయో టెస్ట్‌ని నిర్వహిస్తారు. గత 7 ఏళ్లుగా భారత్ జట్టు కూడా ఈ పద్ధతినైతే ఫాలో అవుతుంది. భారత్ జట్టులో కొనసాగాలంటే ప్రతి ఆటగాడు ఈ టెస్ట్ ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిందే. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అయితే ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. జట్టులో ఎంత పెద్ద ఆటగాడైనా ఈ పరీక్షను అయితే నగ్గాల్సిందే. అయితే యోయో టెస్ట్‌లో తనదే బెస్ట్ స్కోర్ అని చెప్పి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. తాజాగా హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ బాధ్యతల నుంచి సెలెక్టర్లు తప్పించిన విషయం తెలిసిందే. అతని ఫిట్నెస్ పై ఉన్న సందేహాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని సెలెక్టర్లు అయితే స్పష్టం చేశారు. హార్దిక్ పాండ్యా తమకు కీలక ఆటగాడని, కెప్టెన్సీ బాధ్యతలతో అతనిపై అదనపు బాధ్యతలు అయితే ఉంచాలనుకోవడం లేదని తెలిపారు. అయితే టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగుతాడని అంతా భావించారు. కానీ టీమిండియా టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని సెలెక్టర్లు నియమించారు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్తో సూర్య కెప్టెన్సీ బాధ్యతలు అయితే స్వీకరిస్తాడని, అలాగే 2026 టీ20 వరల్డ్ కప్ వరకు అతనే సారథిగా కొనసాగుతాడని తెలిపారు. హార్దిక్ పాండ్యా కీలకమైన ప్లేయర్, ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాడు. కానీ ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. అన్ని సమయాల్లో అందుబాటులో ఉండే ప్లేయరే కావాలి. అందుకే సూర్యకుమార్ యాదవ్ని కెప్టెన్గా నియమించాం. అర్హులైన వాళ్ళలో అతను ఒకరు. టీ20 అత్యుత్తమ బ్యాటర్లో సూర్యకుమార్ యాదవ్ ఒకరని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. అయితే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ పై సమస్యలతో చాలా కాలం జట్టుకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన అతను వన్డే వరల్డ్ కప్ సమయంలో మళ్లీ గాయపడ్డాడు. మళ్లీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో మైదానంలోకి రీఎంట్రీ అయితే ఇచ్చాడు. టీ20 ప్రపంచ కప్లో అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర అయితే పోషించాడు. దీంతో అతని తదుపరి టీ20 కెప్టెన్ అని అంతా అనుకున్నారు. కానీ సెలెక్టర్లు అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేశారు. ఒకవైపు కెప్టెన్సీ కోల్పోయిన హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంలోని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాడు. తన సతీమణి నటాషా స్టకోవిచ్తో విడాకులు తీసుకున్నాడు. ఈ 2 ఘటనల తర్వాత ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా ఈ కష్టాలు తనకు కొత్తవి కావని తెలిపాడు. 16 ఏళ్ల వయసు నుంచే ఈ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్నానని కూడా చెప్పుకొచ్చాడు. ఏ విషయంలోనైనా నెంబర్ 1గా ఉండటమే తనకిష్టమని, దానికోసం తీవ్రంగా కష్టపడతానని తెలిపాడు. ఫిట్నెస్ పై తనకు పెద్దగా అవగాహన ఉండేది కాదని, కానీ శారీరకంగా తాను చాలా బలవంతుడని తెలిపాడు. చిన్నప్పటి నుంచే శరీరాన్ని ఫిట్గా ఉంచుకున్నానని చెప్పాడు. అయితే తన యోయో బెస్ట్ స్కోర్ వచ్చేసరికి 21.7 అని పేర్కొన్నాడు. అయితే టీమిండియా నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయాలు క్రికెట్ అభిమానులు వీటి వల్ల కలవరపెడుతున్నాయి. హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టక ముందే గంభీర్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ఆందోళన కూడా గురిచేస్తున్నాయి. టీ20 కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ని ఎంపిక చేయడం, 3 ఫార్మాట్లో వైస్ కెప్టెన్గా శుభ్మాన్ గిల్ని నియమించడం అందరినీ ఆశ్చర్యానికి కంప్లీట్గా గురి చేసిందని చెప్పుకోవచ్చు. టీ20 ప్రపంచ కప్ 2024 రోహిత్ శర్మకు డిప్యూటీగా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాను సారథ్య బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించడం, అతని ఫిట్నెస్ పై సందేహాలు వ్యక్తం చేయడం వంటి విషయాలు జట్టుకు తీరని నష్టం అయితే చేశాయని అభిప్రాయపడుతుంది. పూర్తి ఫిట్నెస్ లేనిదే హార్దిక్ పాండ్యా టీ20 ప్రపంచ కప్ 2024 ఆడించారా అనే ప్రశ్నకు వ్యక్తమవుతుంది. వాస్తవానికి హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 కోసం సిద్ధమైంది. కుర్రాళ్లతో కూడిన భారత్ జట్టు హార్దిక్ సారథ్యంలో టీ20 సిరీస్లు ఆడింది. అయితే వన్డే ప్రపంచ కప్ 2023లో హార్దిక్ పాండ్యా గాయపడటంతో టీ20 ప్రపంచ కప్ వ్యూహాలను మారిపోయాయి. లేకుంటే టీ20 ప్రపంచ కప్ 2024లో హార్దిక్ పాండ్యానే సారథ్యం వహించాడు. అయితే ఫిట్నెస్ సమస్యలతో హార్దిక్ పాండ్యా గాయపడలేదనే విషయాన్ని గంభీర్ సెలెక్టర్లు గ్రహించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్తో జరిగిన వన్డే ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేసే రన్రప్లోనే బ్యాటర్ ఆడిన స్ట్రైట్ డ్రైవ్ షాట్ను కాలితో ఆపబోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతని మడిమకు తీవ్ర గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను మరోసారి జట్టుకైతే దూరం అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు హార్దిక్ పాండ్యా తీవ్రంగా కష్టపడ్డాడు. ఐపీఎల్ 2024 మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచ కప్కి ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచ కప్లో అటు బంతితోనూ ఇటు బ్యాట్తోనూ సత్తా చాటి టీమిండియాను విజేతగా నిలపడంలో కీ రోల్ అయితే ప్లే చేశాడు. ఇక ఫైనల్లీ సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్లో అయితే అసాధారణ బౌలింగ్తో టీమిండియా టైటిల్ గెలిచేలా చేశాడు అని చెప్పుకోవచ్చు. ఇక రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని వారసుడిగా హార్దిక్ పాండ్యాని టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ నయా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అతన్ని పక్కన పెట్టి సూర్యాన్ని తెరపైకి అయితే తీసుకొచ్చాడు. ప్రతి మ్యాచ్గా అందుబాటులో ఉండేవాడే కెప్టెన్గా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారని గంభీర్ తెలిపాడు. అయితే సూర్యకుమార్ యాదవ్కు గాయం కాదా అని గంభీర్ని ప్రశ్నలు తలెత్తుతున్నారు అభిమానులు. అయితే ఆటలో గాయపడడం సహజం, కానీ ఫిట్నెస్ సమస్యల కారణంగా చూపిస్తూ కెప్టెన్సీ బాధ్యత నుండి తప్పించడం అన్యాయమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గంభీర్ మరో చేపల్లా జట్టుకు అన్యాయం చేస్తున్నాడని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గంభీర్ ప్రవర్తన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అప్పుడు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.